సేవకులందరికీ వందనాలు. మరి నేను కూడా మరొకసారి కుటుంబానికి ప్రత్యేకమైన ఆదరణ, సానుభూతిని నా తరపున, ఏలూరులో ఉన్న మన్నా చర్చ్ తరపున, మా కుటుంబాల తరపున, ఏలూరులో ఉన్న ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ప్రత్యేకమైన ఆదరణను, సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు సహోదరి దుఃఖపడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ వార్త వినగానే మాకు అర్థమైపోయింది, మా పని అయిపోయిందని. మరి సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలగొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవైండదు. భయపడక్కర్లేదు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. ఇవన్నీ ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకొని, మరి సహోదరికి నేను చెప్పే మాటలు ఏంటంటే, దావీదు తన బిడ్డను గురించి ఏడ్చిన సందర్భం. బిడ్డ చనిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టమంటాడు. పనివారికి అర్థం కాదు, ఇదేమిట్రా బాగోనప్పుడు ఇంత ఏడ్చాడు, చనిపోయే సంగతి తెలిస్తే ఏమైపోతాడు అనుకున్నాం. అలాంటిది భోజనం పెట్టమంటున్నాడు ఏంటని ఆ సంగతి దావీదుని అడిగితే, దావీదు చెప్పిన మాట, నా ప్రార్థన ఆలకించి దేవుడు బాగు చేస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థించాను, కానీ ఆ బిడ్డ ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఇక నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది, ఏ రోజుకైనా ఇక్కడ వారము అక్కడికి వెళ్లాల్సిందే కానీ ఏడు చుట్ట ద్వారా అక్కడి వారిని ఎక్కడికి తేలేమో అనే మాట చెప్తాడు. నిజమే, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమయాన్ని దేవుడు రాసి పెట్టాడు. కీర్తనాకారుడు చెప్తాడు, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం పుట్టిన మొదటి రోజే మనం ఈ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలో ప్రభు తన గ్రంథంలో రాసి ఉంచాడట. అందుచేత ఆ టయానికి 108 వచ్చుంటే బాగుండేది, ఇంకా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి. కానీ దేవుడు తన మానవ జీవితానికి రాసి పెట్టిన దినము ముగించినప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే ఎక్కడున్న వారం అక్కడ నుండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆమేన్. కాబట్టి ఆ వంతు నిన్నటి దినాన ప్రియులు దైవజనులు జోసఫ్ అయ్య గారికి వచ్చింది. నరులారా తిరిగి రండి అని మనుషులను మట్టికి మార్చు దేవుడు నిన్నటి దినాన దైవజనులను పిలుచుకున్నారు. ఆయన ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. ఆమేన్.